మీకు సప్తమాత్రికలు అంటే ఎవరో తెలుసా? ఆ ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వారినే సప్తమాత్రికలు అంటారు. ఈ సప్తమాత్రికల్లో ఒకరే వారాహిదేవి. ఈ వారాహి అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా ఉదయం మూసివేయబడి ఉంటాయి. వారాహి అమ్మవారి గురించి మన హిందూ పురాణాల్లో ఉన్నది. వాటిల్లో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరింది. దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని కత్తితో గాయపరచడం వల్ల రక్తబీజుడి శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు భూమి మీద పడుతుంది. రక్తబీజుడికి ఒక వరం ఉంది. తన రక్తపు బొట్లను నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడి రక్తం నుంచి రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యమయ్యేది. అప్పుడు రక్తబీజుడిని సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాంత్రికలను పుట్టిస్తుంది. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ 7 అమ్మవార్లు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాంత్రికులు ఎవరంటే బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఇంకా చాముండి. ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుడిని సంహరించడానికి సహాయపడ్డారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుడిని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటుంది. తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో యుద్ధానికి పిలవడంతో ఈ సప్తమాంత్రికులు కూడా దుర్గాదేవిలో తిరిగి కలిసిపోయి రక్తబీజుని సంహరించినట్టు దేవీ భాగవతంలో ఉంది. వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహిదేవి ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసిస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండానే చూడాలి. ఎలాగో ఆ ఆలయం గురించి చెప్పాను కాబట్టి ఆ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే భక్తులు ఎవరు కానీ ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్ళరు. కానీ ఒక నూతన దంపతులు జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవడానికని అర్చకుడితో గొడవపడి మరీ వెళ్తారు. అప్పటికే ఆ అర్చకుడు చెప్తూనే ఉంటాడు, ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటారు. ఆ శక్తిని మేమే తట్టుకోలేము. కాబట్టి మీరు వెళ్ళకూడదని అంటారు. కానీ ఈ జంట వినకుండా గొడవపడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడికక్కడే మరణించారు. దీన్ని చాలామంది పుకారు అని కూడా అంటారు. మీరెప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా? అయితే నాతో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.